వరంగల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాజీ మంత్రులు హరీష్ రావు, రాజయ్యకు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతిపై రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో అభద్రతా భావాన్ని కలిగించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రివర్గం నుంచి తొలగించిన రాజయ్య ఎప్పుడు స్పందించలేదన్నారు. తాము మంచి పాలన అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదని నాయిని రాజేందర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఏ ఒక్కరు వచ్చి మాట్లాడినరా మేము మాట్లాడినాం, సిగ్గు స్థిరం ఉండాలి మాట్లాడటానికి. రాజయ్య గారు నువ్వు మాట్లాడే వ్యక్తిని స్థాయి అది. ఇలా నువ్వు చేసిన పనులేంటిది, నీ కథ ఏంది, నీ కార్ఖానలు ఏంది, నువ్వు ఎవరికి ఫోన్ చేయబోయి ఎవరికి చేస్తే నిన్ను తీసేసిండ్రు, ఇవన్నీ కనీసం జవాబు కూడా చెప్పకుండా నీ ఒక మాట ముచ్చట చెప్పకుండా నిన్ను తీసేసిన దౌర్భాగ్యం అది. వాళ్ళకు తెలుతు నన్ను చూడకుండా అయినా నీకు సిగ్గు లేకుండా ఇలా మళ్ళా హరీష్ రావు నువ్వు రాజయ్య గారు పండుగ పూట పాపం చనిపోయిన ఒక కానిస్టేబుల్ కుటుంబానికి ₹1 కోటి ఇచ్చినాం. ₹1 కోటి ఇవ్వటం కాకుండా కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఏం చేయాలని మేము బాధపడుతుంటాం. మేము మా ప్రభుత్వం తీసుకొని నిర్ణయాలు తీసుకొని వాళ్ళని ఏ విధంగా సంతృప్తి పరచాలి, ఏ విధంగా తాపత్రయాలు మేము పడుతుంటే మా ముఖ్యమంత్రి గారు దాని మీద 24 గంటల లోపల వారు ఏ విధంగా ఏం చేయాలని ఆలోచన చేసి చూపిస్తున్నారు. అది వదిలిపెట్టి ప్రతిదీ మీ జీవితం అంతా మీ బతుకంతా రాజకీయమే. ఒక్క పార్లమెంట్ సీట్ రాలే, ఒక్క దాంట్లో డిపాజిట్ రాలే, సిగ్గు శరం లేకుండా ఇంకా జూబ్లీహిల్స్కి వెళ్తారట. జూబ్లీహిల్స్ డిపాజిట్ తెచ్చుకొని చూద్దాం. నీ